ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురువుగారిని సంప్రదించండి. అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 ఉగాది ఫలితాలు. శ్రీ విశ్వవసునామ సంవత్సరం మేషరాశి జాతకం మారుతుందా? మేషరాశి విషయాల్లో చూసినట్లయితే వీరి జాతకంలో చాలా అద్భుత ఫలితాలు కనబడుతున్నాయి. వీరు చాలా కష్టపడతారు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కూడా వీరిలో ఎదుగుదల అన్నది ఎక్కడో ఆగిపోతూ, ఆర్థికంగా కృంగిపోతూ, మానసికంగా ఎదగలేక అక్కడే వెనకడుగు వేస్తూ చాలామంది ఈ రాశి వాళ్ళు కనబడుతున్నారు. మరి ఇలాంటి మేషరాశి జాతకం మారుతుందా అంటే ఖచ్చితంగా మారేటువంటి అవకాశం ఈ ఉగాది నుంచి కనబడుతోంది. మేషరాశి జాతకంలో మొదటగా ప్రేమ విషయంలో చూసుకుంటే ప్రేమ విషయాల్లో విజయాలు సాధిస్తారు. గతంలో విడిపోయినటువంటి ప్రేమ సమస్యల్లోంచి ఉపశమనం తీసుకొని జీవితంలో మళ్ళీ ముందుకెళ్తారు. అలాగే ప్రేమించినటువంటి వాళ్ళు, ఇప్పుడు ప్రేమించుకుంటున్నటువంటి వాళ్ళు చాలా అన్యోన్యతగా చక్కగా ఉంటారు. చాలామంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. విడిపోయినటువంటి ప్రేమికులు కూడా తిరిగి కలిసేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నటువంటి వారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. చక్కటి వివాహాలు జరుగుతాయి. ఆడవారికి కానీ మగవారికి కానీ చక్కటి వివాహాలు జరిగే అవకాశం ఉంది. సంతానం లేక బాధపడుతున్నటువంటి వారికి సంతానం విషయంలో చక్కటి ఫలితాలు అనేవి వస్తాయి. ఎన్నాళ్ళు మీరు పడ్డటువంటి బాధకి అబ్బాయి పుట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి కనబడుతున్నాయి. ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా వస్తాయి. చక్కటి ఉద్యోగ వాటిలో స్థిరపడిపోతారు. వ్యాపారాలు చేయాలనుకున్నటువంటి వారు కొత్తగా ఆలోచనల ద్వారా మంచి వ్యాపారాలు చేస్తారు. గతంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి చాలా జనాకర్షణ అనేది పెరిగి వారి యొక్క బిజినెస్ రాకెట్లా దూసుకెళ్ళిపోతుంది. గతంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి సీనియర్లకి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కార్మికులకి చేతి నిండా పని దొరుకుతుంది. డబ్బు మిగిలేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. చిన్న పెద్ద అందరికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఆర్థికంగా బలమైన శక్తిగా మారుతారు. వ్యవసాయంలో ఉన్నటువంటి రైతులకి రెండింతలు దిగుబడి అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. మోటార్ ఫీల్డ్లో చేసే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఆరోగ్య సమస్యల నుంచి బయటకు వస్తారు. కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వారికి, ఆస్తి తగాదాల్లో ఉన్నటువంటి వారికి విజయం సాధిస్తారు. కోర్టు సమస్యల నుంచి బయటకు వస్తారు. అలాగే శత్రువులు మీపై ఎప్పుడు ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. ఆర్థికంగా మిమ్మల్ని కృంగదీయాలని మీపై ఎటువంటి అభాండాలు వేస్తూ చాలా మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీకు అందరిని ద్రాక్షగా మిమ్మల్ని ఊరించేటువంటి వాళ్ళు మీకు దక్కేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. భార్యాభర్తల్లో గొడవలు పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సఖ్యత అనేది పెరుగుతుంది. గతంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి చదువు బాగా వంటపడుతుంది. చదువులో చక్కగా రాణిస్తారు. మంచి ఫలితాలు రాబట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు అనుకున్న స్త్రీని లేదా పురుషుని మీరు పొందేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. అలాగే మేషరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అనుకున్న పనులన్నీ జరుగుతాయి. దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అలాగే దైవ దర్శనాలు కూడా బాగా చేస్తారు. లక్ష్మీదేవి కూడా కరుణించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారికి ఆర్థికంగా మంచి స్థాయికి వస్తారు. అప్పులన్నీ తీర్చుకుంటారు. స్థలాలు, పొలాలు, అలాగే నూతన వాహనాలు కొనుక్కునేటువంటి యోగం బాగా కనబడుతుంది. అన్ని రకాలుగా వీరు అద్భుతంగా ఒక శక్తిగా ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే గుప్త నిధుల కోసం ఎదిగేటువంటి వారికి కూడా గుప్త నిధులు 100% ఈసారి దొరుకుతాయి. అలాగే ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా మా వీడియో మీకు నచ్చినా లైక్ చేయండి. లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది. షేర్ చేయండి. అనుకున్న పనులు మీకు జరుగుతాయి.